సినిమా పోస్టర్లు ప్రదర్శిస్తే కేసులు పెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోయే పోలీస్ అధికారులను మీరెక్కడైనా చూశారా? రైతులను దండుపాళెం గ్యాంగుతో, రోహింగ్యాలతో, అసాంఘిక శక్తులతో పోల్చిన ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కితే వారిపై అడ్డమైన కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టిన ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? బీసీల గురించి డప్పు కొట్టుకుంటూ బీసీ మహిళలపైనే దాడులు చేయించే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? పచ్చ సైకోలు, శాడిస్టులు దాడులు చేస్తే రివర్సులో బాధితులపైనే కేసులు పెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? Z+ కేటగిరీ భద్రతలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేకుండా చేసే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? పచ్చి అబద్ధాలతో, గాలి హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చమని ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలందరిపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ఇలాంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీనికి మరో పేరు సైకో సర్కార్. ఒకనాడు వ్యవస్థలన్నింటిలోనూ విష విత్తనాలు నాటారు. అవి మొక్కై మానై మహావృక్షాలై ఇప్పుడు వయసుడిగి కాయలు, పండ్లు, పువ్వులు ఇవ్వలేని దశకు చేరుకున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు మరో రకమైన విష విత్తనాలు నాటుతున్నారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అరాచకాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఈ విష విత్తనాలు తప్పనిసరిగా మహావృక్షాలవుతాయి. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి. ఇదే విషయాన్ని జగన్ సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొచ్చారు. మరి సైకో సర్కార్ ఇప్పటికైనా మారుతుందా? ఈ సైకోయిజానికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనా? ఎందుకంటే 2-3 ప్రధానమైన అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అందులో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైనా నేరస్తులు పోలీసులను చూసి పారిపోతారు. పోలీసులను చూస్తే నేరస్తులు పారిపోవడం కామన్. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసి పోలీసులు పారిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు. వారిపైన అక్రమ కేసులు పెట్టడం ఒకటి, పోలీసులపైన వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించడం ఒకటి, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం ఒకటి. ఇలా రకరకాలుగా వేధిస్తూ తమ మాట ఎవరైతే వింటారో, ఎవరైతే తమ మాటకు కట్టుబడి పనిచేస్తారో, ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి, రెడ్ బుక్కి సలాం కొట్టి పనిచేస్తారో అలాంటి పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, జైళ్లలో నెట్టించడం ఇదే జరుగుతోంది. దీనికి సంబంధించి అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పటికీ కూడా ప్రధానంగా మనం దీంతో ఓపెన్ చేద్దాం. ఏది పోలీసు వ్యవస్థ ఎలా ఉంది ఈరోజు అన్న దానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతోంది. ఆఖరికి పోలీసులు కూడా బాధితులవుతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు బాధితులవుతున్న విధంగానే పోలీసు వ్యవస్థలో చాలామంది పోలీసులు బాధితులవుతున్నారు. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే ప్రలోభాలకు లొంగి, ఒత్తిళ్లకు లొంగి అక్రమ మార్గంలో ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నారో అలాంటి వారి పట్ల భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక వారు రిటైర్ అయినా సరే, ఖండాంతరాలు, సముద్రాల అవతలున్నా సరే, పక్క రాష్ట్రాల్లో ఉన్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే, ఇలా ఎవరైతే ఒత్తిళ్లకు లొంగుతారో, ఎవరైతే ప్రలోభాలకు లొంగుతారో వాళ్లకు మళ్ళీ చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే మిమ్మల్ని మోసం చేస్తారు, మీ తరపున కూడా నేనే పోరాటం చేయాల్సి వస్తుందని కూడా అన్నారు. ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇదే అధికారుల గురించి, పోలీసు వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు. అందులో ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధింపులు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులే కాదు, పోలీసులకు కూడా వేధింపులు ఉన్నాయి. వీరి మాట వినకపోతే ఏ స్థాయిలో ఉంటుందంటే 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేస్తున్నారు. 8 మంది డిఎస్పీలని సస్పెండ్ చేశారు. 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్ వీఆర్లో ఉన్నారు. ఇలా కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులు పెట్టారు, విశాల్ గున్ని ఐపీఎస్లు కేసులు పెట్టారు, క్రాంతి రాణా టాటా కేసులు పెట్టారు, సిద్ధార్థ్ కౌశల్ గారైతే వీఆర్ మీద వెళ్ళిపోయారు. అంటే నేరస్తులు పారిపోతారు కానీ పోలీసులే పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విషయం పైన ఏం మాట్లాడారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి,
22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది.